గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిషింగ్కి మనం షామీర్పేట వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్ సందీప్ ఫిషింగ్లో చాలా ఎక్స్పర్ట్ అండి. చూద్దాం రండి ఈరోజు మాకు ఫిషెస్ అనేటివి పడినాయా లేదా అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోధుమ పిండి ఏం చేసుకోవాలి? కేజీ గోధుమ పిండి అరకిలో కలుపుకోవాలి ఫస్ట్. ఓకే, అరకిలో ఇంటికి తీసుకోవాలా? రైట్. అరకిలో గోధుమ పిండిలో 3 గుడ్లు వేసుకోవాలి. 3 కోడిగుడ్ల? కోడిగుడ్లే కానీ బాతుగుడ్ల? ఏ గుడ్లైనా విత్ పెంకుతో వేయాలా? లేదు, పెంకులు దాంట్లో పడేయాలి. ఓకే, రైట్. నీళ్ళు వేసేయాలి. సార్ వద్దు సార్, నీళ్ళని ఎందుకు ఎత్తారు సార్? ఆయన పోస్ట్ చేద్దాం, ఆగు, నువ్వు టెన్షన్ తీసుకోకు. బాగా సంచి మళ్ళీ పడేయాలా? కడిగి మళ్ళీ లేబర్ దాచిపెట్టుకోవాలి రేపు పొద్దునకి. మళ్ళీ రేపు పొద్దున్న దేంట్లో కలుపుతాం. సో ఇది పరిస్థితి. బాగా కలిపి మెల్లిగా కొంచెం వాటర్ తీసుకో. ఇగో దీంట్లో దింపరా, దాంట్లో అవేనా నీళ్ళు ఇవి? అట్లా చెప్పకి. నీళ్ళు చెరువులో నీళ్ళు వాటర్ కలుపుకోవాలా? ఓకే. మీరు మంచి నీళ్ళైనా ఓకే. అంటే ఇది చపాతీ పిండిలాగా ముద్ద గట్టిగా వేసుకోవాలా? అంటే మన గాలానికి పట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ గట్టికి కాదు. ఓకే. చేప గుంజితే వచ్చేటట్టు కలుపుకోవాలి. టెంప్ట్ అవ్వాలి చేప ఫస్ట్. ఆడ చేప పెడతాం. మీరు దూకండి సార్, చేపలు అనేది టెంప్ట్ అవుతాయి. ఓకే, అంటే పొట్ట అడ్డం వస్తుంది. రైట్. ఇది అవుట్పుట్ ఇలా ఉండాలి. ఒక్కొక్క దానికి అంతా మరి గాలంగా చేస్తారు కదా. ఇది ఇలా క్లీన్ చేసుకున్నావా? రైట్. అంటే చూపి అన్న, ఇది చూడు. దీన్ని ఇట్లా చేసుకోవాలి. ఉంది కదా, దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇట్లా. ఓకేనా? ఈ ఉక్కు ఉంది కదా, ఈ ఉక్కు దీనికి ఇట్లా ఆ తాడు తిన్నప్పుడు ఇట్లా పీకుతాయి అవి. తిన్నప్పుడు తెలియక రఫ్మన్ గుంజుతుంది. ఇంకో గుడ్డ వేద్దాం బాగుంటాయి. దీన్ని ఏం చేయాలంటే చెరువు మధ్యలోకి సగం దారం వేసుకోవాలి. ఓకేనా? ఇది ఇలాగా రైట్. అలా వేసి దీన్ని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలన్న. ఇలా పెట్టుకుని దీనికి రాయి ఇలా అడ్డం పెట్టుకోవాలి. రైట్. అది ఎప్పుడైతే చేప గుచ్చుకుంటుంది దాంట్లోకి, ఇప్పుడు అక్కడ గాలం గుచ్చుకుందా అనుకో చేపకి, అప్పుడు ఇది గర్రమని తిరుగుతుంది. అప్పుడు మనం తాడు పట్టుకుని మెల్లగా రా బుజ్జి రా బుజ్జి రా బుజ్జి అని గుజ్జాలి. ఓకే, అది లెక్క. మీరు ఏదంటే అప్లోడ్ చేస్తారు సార్? యూట్యూబే. అరే సార్, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబా? సబ్స్క్రైబ్ అదే బల అంటున్నాడు. సబ్స్క్రైబ్ సర్కబై సబ్స్క్రైబ్ అన్నాడు. ఇట్స్ ఓకే బ్రో. గ్యాప్లో బీర్లు తెచ్చుకున్నాడు కదా. ఇది కానీ స్పాట్ దొరికింది. ఇంకా దీన్ని పోలీసులు వస్తారు సార్ ఇక్కడ తాగినప్పుడు. లాంగ్ షాట్. చిన్నది పెట్టరా, చిన్నది పెడితే కురికినప్పుడు అది అందుతుంది, లేదా అందదు అలా ఉంటే. 2-3 సార్లు తింటారు.
టైట్ ఉండాలి. రాయి ఇక్కడ రాయి పెట్టు. అదో ఈ రెండు తీసుకురా. ఇలా 6 గాలాలు అంటారు ఇవి. 6 గాలాలా? ఓకే రైట్. సార్ పురుగులు ఉన్నాయి సార్, అట్లే పోతారు చేతికి. ఇయ్యా ఏం కాదు, లైట్ ఈ పిండికి వచ్చే పురుగులే కదా. రైట్. ఏడేస్తావురా, చిన్న పడేవి నీకు గురిగాని లాంటివి. ఇట్లా మధ్యలో పెట్టాలి దీన్ని. మధ్యలో పెట్టి అవన్నీ గాలాలను గుచ్చాలి, కవర్ చేయాలా? ఆ పిండి ఆగుతుంది దానికి. సార్ ఆ నుంచి ఇటుకి వచ్చేలోపు చేప వెళ్ళిపోతుంది సార్. వెళ్ళకుండా లాగాలి, అదే మన టాలెంట్. సార్ ఈత కొడతారు పట్టుకొని, లోపల వరకు వెళ్ళి ఈదుకొని వెళ్ళి దాన్ని పట్టుకొని వస్తారు. దానిలాగా అదేమంటారు, దాని బదులు 1000 రూపాయలు పెట్టి ఒక 5 కిలోలు కొంటాను. అంతేగాని నా ప్రాణాలు మాత్రం పరంగా వచ్చు కదా సార్ ఈత వచ్చు, కానీ లోపలికి వెళ్ళి లాగే అంత కాదు, ఏదో స్విమ్మింగ్ పూల్లో కొట్టేంత ఈత. చిన్న ముద్ద పెట్టి గట్టిగా పెట్టు. ఓకేనా రాజా? 1 సెకండ్ ఇలా. ఓకే. నీ ఫిషింగ్ స్కిల్స్ చూసి అన్న బిత్తరపోతాడు. సార్ వద్దు సార్, డబ్బా పోయింది. డబ్బా కోసం సందీప్ వెళ్ళిపోతున్నాడు. మెల్లగా సార్. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే. ఫైనల్లీ గాట్ ఇట్. మెల్లగా సార్ పాము అనుకోకండి, అది మీదే. ఫిషింగ్ అంటే ప్రాణం. ఏం సార్ అట్లా వెళ్ళిపోయినారు? ఎంత తెలుసు, 1,500 ఏంది గాలం. అవునా? రెడ్ బుల్ 100 రూపాయలు కూడా వేసుకున్నారండి. చాలేండి సార్, తీసే బాధపడతాడు ఇటు. నువ్వు ఏంటి లాగుతున్నావా ఫిష్? పెట్టడం ఎన్ని రకాలు ఉంటాయని ఇప్పుడే తెలిసింది. పడ దీన్ని ఇట్లా పెట్టి, అచ్చా ఇట్లా ఒక్కటి అందులోనే పెద్ద ముద్ద ఎందుకు తింటారు సార్? అసలు టేస్ట్ దొరికిందని కదా దానికి అంటది. ఎట్లా ఉంటుంది మళ్ళీ కొంచెం తెలిసిన వాళ్ళు కాబట్టి ఫస్ట్ ఆ ముద్ద చూపెట్టిటు ఏమో. ఇలా కూడా పెట్టచ్చు, 5 ముద్దలు, 6 గాలాలు ఉంటే 6 ముద్దలు పెట్టుకోవచ్చు. దీన్ని మెల్లగా ఫోర్స్ ఉండాలి, గ్రావిటీ ఉండాలి. మీరు ఇది తాడుంది, మీరు గుంజారు. రైట్. సార్ సరే సరిపోద్దా? రైట్. ఇలా 4 వేసి తర్వాత ఒక 1/2 అవర్ మనం రెస్ట్ తీసుకోవాలి. కొట్టుకునే సైడ్ వేసేయి కైజర్గా వేసేయి. రైట్. పోయినావా?
తీ కానీ కానీ ఇగ్గు 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 అదే వస్తుంది కదా మనం ఆగా ఎస్ 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 యా వా అట్టే షోమి ఆగా రైట్ కింద కింద దొరికింది రే నా ఫోన్ రా ఏమైంది వాటర్ పట్టుకో సార్ అలా కాదు తీగితే ఇలా పట్టుకొని పెట్టారు ఓకా రైట్ ఏ సంచలేసాయి కనీసం ½ కిలో ఉంటుంది ½ కిలో అర్ధ కిలో పోయిందనుకో బట్టలు సర్దుకుని దెంగేది వచ్చేది నువ్వు పని చేయి పీకింది పోయింది ఏంటది అంతుంది చేపనే పేద చేప ఉంది దానికి చేప లాగేసాడు నేను భయపడ్డాను ఇది అదే ఇది వస్తుంది అంటావా బ్రెడ్ మొత్తం ఏమవుతుంది ఆ పిండి అలా కాదు 3 అవర్స్ కష్టం తర్వాత మాకు ఒక 3 ఫిషెస్ అయితే పడినాయండి. వాటిని క్లీన్ చేస్తున్నాం. ఈ ఫిష్ కర్రీ అనేది మన రాబోయే వీడియోలో చూద్దామండి.